6 నిమిషాల తర్వాత ఇది తీసేద్దాం. నేను మీడియంలో ఉడికించుకున్నాము, చక్కగా ఉడికిపోయింది. చూసారా, ఇట్లా ప్లేట్ తీసేసి మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకుందాం. ఓకేనా, ప్లేట్లోకి వేసేసి మిగతా కూడా ఇలాగే వేసేసుకుందాం. హాయ్ నాన్న, అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు చికెన్తో బటర్ఫ్లై చికెన్ చేయమని మా మనమరాళ్ళు అడుగుతున్నారు నాన్న. అది ఎలా చేయాలి నాన్న అంటే, మేము ఐడియా ఇస్తాం, చేయండి నాన్నమ్మ అని చెప్తున్నారు. అది నేను చేసి మీకు చూపిస్తా బేట. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్ నాన్న, ఇది బోన్లెస్ చికెన్. 1/2 kg చికెన్. ఇవి 2 ఆలు నాన్న, ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసి ఆలు వేసేసిన. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్ల మైదా, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు మైదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, పసుపు, 1 స్పూను కారం పొడి, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను చాట్ మసాలా నాన్న. ఇప్పుడు ఇవన్నీ వేసి ఈ చికెన్ కలిపేసుకున్నాం. ఓకే, ఇందులో ఏం చేద్దాము, 1-2 స్పూన్లు పెరిగేద్దాం. పెరిగేసి ఇది కలిపేద్దాం మొత్తం. ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలన్నా, ప్రస్తుతం నా దగ్గర నిమ్మకాయ లేదు. నిమ్మరసం వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది మంచిగా కనిపిస్తుంది, కొంచెం పెరిగేద్దాం నాన్న. ఇది ఇట్లా కలిపి ఒక 30 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఈ ఆలు కూడా సాల్ట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఇట్లా పెట్టేసుకుందాం నాన్న. 10 మినిట్స్ పెట్టుకొని తీసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేద్దాం. ఓకే, ఇది ఒక 30 మినిట్స్ పెట్టుకుందాం చికెన్. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, సాల్ట్ వాటర్లో ఉన్న ఆలు ఈ క్లాత్ మీద వేసేసుకున్నాం నాన్న. ఇవి వాటర్ లేకుండా చక్కగా తుడిచేసుకుందాం. ఓకే, ఇవన్నీ వాటర్ లేకుండా చక్కగా ఆరబెడదాం మనం. కొద్దిగా ఆరనిచ్చి నెక్స్ట్ చేసేసుకుందాం. ఈ ఆలు మొత్తం ఇలా తుడిచేసుకుందాం మనం, వాటర్ లేకుండా. ఇది మొత్తం చక్కగా తుడిచేద్దాం. ఓకే నాన్న, ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇది కార్న్ పౌడర్ నాన్న. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కార్న్ఫ్లవర్, ఇది కార్న్ఫ్లోర్. ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇట్లా కలిపేసుకుందాం నాన్న. ఇది సాఫ్ట్గా కలిపేసుకుందాం. ఓకే, ఇది ఇట్లా పెట్టేసి ఏం చేద్దాం మనం, నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఉంది కదా, ఆలు చిప్స్ ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా పెట్టేసి మనం ఏం చేద్దాం, ఈ చికెన్ ఈ చిప్స్ తీసుకొని
ఇంకా కార్న్ఫ్లోర్ ఉంది కదా వాటర్లో వేసేసుకున్నాం. ఇది ఇట్లా తడిపేసుకున్నాం. ఓకే, ఈ చికెన్ పీస్ తీసుకున్నాం మనం, ఇట్లా పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసి ఇట్లా పెడదాం. అన్నీ ఇలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ తీసుకుందాం, పెట్టుకుందాం చెప్తా. ఇదా నెక్స్ట్ ఇంకోటి అన్నీ ఇలాగే పెట్టుకున్నాను నేను. ఓకే, ఇదా ఇట్లా ఇట్లా పెట్టేసుకో. అన్నీ ఇలాగే పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మా మనవరాలు అడిగినందుకు చేస్తున్నా ఇది. మీరు కూడా పిల్లలకు హాలిడేస్ కదా, చేయండి మీరు కూడా వెరైటీలు. ఇట్లా అన్నీ ఇలాగే పెట్టేసుకో నాన్న. ఇదో మొత్తము ఇలా పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేయాలో చూస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇట్లా ఇందులో ఎన్ని వస్తే అన్నీ వేసుకుందాం మనం. ఓకే, ఇట్లా ఇది కొంచెము స్టవ్ మీడియంలో కుక్ అవుతుంది. లోపల స్టవ్ మీడియంలో పెట్టుకున్నాం నేను. మీడియంలో పెట్టుకుంటే మనకు లోపల నుంచి చక్కగా చికెన్ కుక్ అవుతుంది. ఓకే, ఇట్లా ఇట్లా మొత్తం ఇలాగే చేసేసుకుంది. మనం ఒక 6-7 నిమిషాలు ఉడికిద్దాం నాన్న. ఇప్పుడు ఏమైంది, 6-7 నిమిషాలు అయింది కదా, తీసేద్దాం. నాన్నమ్మ చాలా బాగుంది. వావ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి.